ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే ఈరోజు మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 62,880 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,904 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,03,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 15 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్ ఉన్నవారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే టీటీడీ వారి నుంచి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చేసిందండి. 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు రూమ్స్ గురించి వివరాలు అనేవి వచ్చేసాయి. 2024 మే నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈరోజు అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ టికెట్లను ఒక ఐడితో 6 మందికి బుక్ చేసుకోవచ్చు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు 2 లేదా 3 గంటల లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. అలాగే 2024 మే నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను కూడా ఈరోజే అంటే ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. అయితే ఈ ఆన్లైన్ రూమ్స్ బుకింగ్లో టీటీడీ వారు కొన్ని కొత్త రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. అవేంటంటే తిరుపతి ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చండి. కానీ తిరుమల కొండపైకి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను మాత్రం ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్ని బుక్ చేసుకున్న వారు మాత్రమే ఆన్లైన్లో ఈ తిరుమల రూమ్స్ బుకింగ్ కోటాను కూడా బుక్ చేసుకోగలరు. మీరు ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకోకపోతే కనుక ఆన్లైన్లో రూమ్స్ని కూడా బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అలాగే రెండవ రూల్ ఏంటంటే మీరు ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత తిరుమల ఆన్లైన్ రూమ్స్ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏ తేదీకైతే దర్శనాన్ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ మరియు దాని ముందు ఉన్న తేదీలు మాత్రమే రూమ్స్ అవైలబిలిటీ అనేది చూపిస్తుందండి బుకింగ్ అప్పుడు. ఆ తేదీలలో మాత్రమే మీరు రూమ్స్ని బుక్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకు నేను మే నెల 15వ తేదీకి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నట్లయితే నాకు తిరుమల రూమ్స్ బుకింగ్ అప్పుడు మే నెల 14 మరియు 15 ఈ 2 తేదీలు మాత్రమే అవైలబిలిటీ చూపిస్తుంది. ఈ విధంగా మీరు రూమ్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఈ రూల్స్ అనేవి కేవలం ఆన్లైన్లో తిరుమల రూమ్స్ బుకింగ్ కోటాకు మాత్రమే టీటీడీ వారు పెట్టడం జరిగింది. తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటా కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఈ కోటాను మాత్రం దర్శనం టికెట్లు ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్లను తిరుపతిలో ఏ రోజుకి ఆ రోజు ఇవ్వరా అండి, మాలాంటి వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ తెలియదు అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు, ఇంకెక్కడ కూడా ఇవ్వరండి. మీకు ఒకవేళ బుకింగ్ రాకపోతే గనక మన ఛానల్లో ప్రతి నెల కూడా ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మేము సమాచారం ఇస్తుంటాను. వాటిని చూసిన తర్వాత మీరు ఆ టైంకి మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి టికెట్లు అనేవి బుక్ చేయించుకోవచ్చు. అలాగే
ఇంకొకరు మేము సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ బుక్ చేసుకున్నాము, ఆ మరుసటి రోజుకి 300 రూపాయల దర్శనం టికెట్ను కూడా బుక్ చేసుకోవచ్చా అని అడిగారండి. అవునండి, బుక్ చేసుకోవచ్చు. రెండు కూడా వేరువేరు దర్శనం టికెట్లు కాబట్టి మీరు సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసుకున్న మరుసటి రోజుకి 300 రూపాయల దర్శనం టికెట్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకొకరు లక్కీ డిప్ రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి, యాప్లో ఓపెన్ అవ్వటం లేదు అని అడిగారండి. లక్కీ డిప్ రిజల్ట్స్ అనేవి ఒక పీడిఎఫ్ లిస్ట్ రిలీజ్ చేస్తారండి. ఒకవేళ మీకు అది ఓపెన్ అవ్వకపోతే కనుక మీరు యాప్ ఆర్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింద లాస్ట్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అందులో సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అది ఓపెన్ అయిన వెంటనే మీరు సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అనేది అందులో చూపిస్తుంది. ప్రతి నెల కూడా డిప్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి లక్కీ డిప్ అని క్లిక్ చేస్తే అక్కడ మీరు సెలెక్టెడా నాట్ సెలెక్టెడా అనేది చూపిస్తుంది. అలాగే మే నెల శ్రీవారి వాలంటరీ సేవ అవైలబిలిటీ చెప్పండి అని అడిగారండి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా శ్రీవారి వాలంటరీ సేవా టికెట్లు అన్నీ కూడా విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా కోటా గురించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొక భక్తుడు, 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న పిల్లలకు సపరేట్గా రూమ్స్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఎక్కడ బుక్ చేసుకోవాలి కొంచెం చెప్పండి అని అడిగారండి. చిన్న పిల్లలకు సపరేట్ దర్శనం క్యూ లైన్ అనేది ఉంటుంది కానీ రూమ్స్ సపరేట్గా ఇవ్వరండి. కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. తిరుమల కొండపైన రూమ్స్ కావాలంటే ఉదయాన్నే వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. సంవత్సరం లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉన్నవారు కూడా ఈ సిఆర్ఓ ఆఫీస్లోనే రూమ్స్ అనేవి తీసుకోవాలండి, వేరే ఎక్కడా కూడా ఇవ్వరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.